న్యాయస్థానం అనగానే లీగల్ సెక్టర్ అనగానే ఒక కోణంలోనే చూసే వ్యక్తులందరూ చాలా మంది ఈ సమాజంలో ఉన్నారు. ఏదైనా సరే ఒక విషయం గురించి యాక్టివిటీ చేయడం వేరు, యాక్టివిజం వేరు. అండ్ వేరాజ్ లీగల్ బ్యాటిల్లోకి వచ్చేసరికి సాక్ష్యాలు, ఆధారాలు లేదా వీటిపైనే ఆధారపడి తీర్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశం అనే అంశానికి సంబంధించి మీరు కూడా మీదైన శైలిలో మీ వాణిని వినిపిస్తూ వస్తూ ఉన్నారు న్యాయస్థానంలో. శబరిమల విషయంలో వర్డిక్ట్ వచ్చిన దాని గురించి పాజిటివా నెగటివా అనే చర్చ సమాజంలో నడుస్తూ ఉంది. ఒక అడ్వకేట్ గా ఫస్ట్ జరిగిన దాని గురించి ఒక క్లుప్తంగా చెప్తారా? ఈ కేసులో ఐ థింక్ చాలా మందికి యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలియదండి. ఫర్ మోస్ట్ పీపుల్ దిస్ ఇస్ సంథింగ్ ఇట్స్ రిలేటివ్లీ రీసెంట్ డెవలప్మెంట్. బట్ ఈ కేస్ హిస్టరీ అనేది 91కి వెళ్తుంది. యాక్చువల్లీ కేరళ హైకోర్టులో 91లో ఒక జడ్జ్మెంట్ వచ్చింది in a writ petition which was filed by a devotee. An Ayyappa Swami devotee who had a problem with the fact that the temple was not following the practice of the deity. And it is not the problem with the temple. Our Travancore Devaswam Board and the government వాళ్ళు ఏం చేశారు, VVIPs కి చాలా మందికి indulgence ఇచ్చారు. At least about 5 or 6 people were indulged. And as a consequence of which, our temple practice our paddhati, that was the first casualty. Okay. So, Gudi traditions ni kaapadalani cheppi anaku writ petition file chesarandi. Our writ petition lo for the very first time, the Kerala High Court undertook a detailed analysis. What is the nature of the temple? Dani practice enti? మహిళల గురించి దాని పొజిషన్ ఏంటి, దానికి బేసిస్ ఏంటని చెప్పి ఆల్ దీస్ క్వశ్చన్స్ వేర్ అడ్రెస్డ్ బై ద జడ్జ్మెంట్ ఆఫ్ ద కేరళ హైకోర్ట్. ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అండ్ ఆ జడ్జ్మెంట్లో టెంపుల్ ఫేవర్ గానే ఇచ్చారు, సేయింగ్ దట్ ఈ టెంపుల్ ప్రాక్టీస్ ఈస్ బికాస్ ఆఫ్ ద నైష్టిక బ్రహ్మచర్యం ఆఫ్ ద డేటీ. స్వామి అయ్యప్ప ఆయన నైష్టిక బ్రహ్మచారి, సో ఆయన బ్రహ్మచర్యం వల్ల వచ్చిన ప్రాక్టీస్ ఇది, దేర్ ఫోర్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ దే హ్యావ్ గివెన్. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు దట్ విమెన్ హ్యావ్ ఎంటర్డ్ ద టెంపుల్ బిఫోర్. ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది, విమెన్ ఎంట్రీ వాస్ ఫెసిలిటేటెడ్ బై ద గవర్నమెంట్ అండ్ బై ద ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డ్, బట్ నాట్ బై ద టెంపుల్. ఇవి 3 డిఫరెంట్ ఎంటిటీస్ అని చెప్పి చాలా మందికి అర్థం కావట్లేదు. స్టేట్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫార్ నాన్ రిలీజియస్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్సెస్, సాలరీస్, ఎంప్లాయ్మెంట్స్, క్రౌడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, ఇలాంటి ఇష్యూస్కే. ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డుకి ఆ టెంపుల్లో ఉన్న రిలీజియస్ ప్రాక్టీసెస్ పైన కమిట్ చేసే హక్కు లేదు. ఇట్స్ సోల్ డ్యూటీ ఇస్ టు ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ టోల్డ్ బై ద తంత్రి. కానీ ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డులో కూర్చునే వాళ్ళందరూ స్టేట్ అపాయింటీస్. సో యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ విచ్ ఆ ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డ్ అనేది ఇట్ ఈస్ అ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్. సో వెన్ ఎవర్ యూ టాక్ ఆఫ్ ద టెంపుల్, మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్, అండ్ ద ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డ్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద టెంపుల్. బట్ ఇఫ్ బోత్ దీస్ ఆర్గనైజేషన్స్ స్టేట్ కంట్రోల్లో ఉన్నందువల్ల ఏమవుతుంది, ఎవరైనా వివిఐపి వస్తారు, దే సే అన్నప్రశ్న ఇక్కడ చేయాలి, అక్షరాభ్యాసం ఇది చేయాలి, ఆర్ సమ్ పూజ చేయాలని చెప్పి లేడీస్ వేర్ అలౌడ్ వన్స్ ఇన్ అ వైల్ బై దీస్ 2 entities. అండ్ ఇట్స్ అ రికార్డెడ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఓన్లీ maximum 1 or 2 instances. But with protest from the devotees and protest from the priest also, saying this cannot happen, idi jarakodudani cheppi. So the temple has never endorsed entry of women of reproductive age because of naishtika brahmacharya of Ayyappa. That is the basic thing, ఇది అర్థం చేసుకోవాలి. సో కేరళ హైకోర్టు ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత 91 నుండి 2006 వరకు ఆ జడ్జ్మెంట్ అగేన్స్ట్ గా ఎవరు అపీల్ ఫైల్ చేయలేదు. That means that judgment has attained finality, conclusion అయిపోయింది in 91 itself. So for a period of 15 years, nobody filed an appeal. Correct. 2006 లో for the very first time, writ petition 373 of 2006 was filed by this organization called Indian Young Lawyers Association. Out of which there were 5 women who were identified as the primary petitioners. వాళ్ళు ఏం చెప్తున్నారు, we want to enter the temple because keeping women outside the temple according to them is a case of gender discrimination వాళ్ళు చెప్పారు. Okay, but nowhere in the writ petition వాళ్ళు అయ్యప్పని నమ్ముతున్నారా లేరా, ఆర్ దే devotees to of అయ్యప్ప, do they believe in the temple, do they believe in the deity అని ఒక్క ముక్క లేదు. So how can you seek entry into the temple
without saying that you are bhaktas of Swami Ayyappa. Correct. అది పార్క్ కాదు, పిక్నిక్ స్పాట్ కాదు, వైజాగ్ బీచ్ కాదు. సో హౌ కెన్ యూ ఎంటర్ ద ప్లేస్? సో దట్ ఈస్ ద బేసిక్ ఇష్యూ. 2006లో ఈ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత around 2016, that is 10 years after the writ petition was filed, the matter came up before a 3-judge bench. And వాళ్ళ ముందు క్వశ్చన్ ఏంటంటే, ఈ పిటిషన్ డిసైడ్ చేయాలంటే there are several legal issues of constitutional importance which are involved. ఇది మనం డిసైడ్ చేయాలా లేదంటే ఈ పిటిషన్ ని 5-judge bench కి రెఫర్ చేయాలని చెప్పి ఒక హియరింగ్ జరిగింది. That went on for a good 2 months. At that stage in 2017 is when I entered the matter, when the argument was going on before the 3-judge bench. So we took the position that, and since I was representing the female devotees, both the organizations in represent chese vallandaru, they were all female devotees only, Mahila devotees only. People for Dharma and Chetana, which is a women's NGO out of Delhi. And People for Dharma is responsible for the Ready to Wait campaign. So వీళ్ళే ఆ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. మా పొజిషన్ ఏంటంటే, నమ్మకం ఉన్న వాళ్ళకి ఆ ట్రెడిషన్ పైన క్వశ్చన్ ఉండదు, నమ్మకం లేకపోతే ప్రవేశం అక్కర్లేదు. As simple as that. This is the simple position. If you believe, you cannot question the tradition. If you do not believe, you do not have the right to enter. Yes. Now, therefore our basic position is, okay, individual opinion cannot prevail over the collective opinion when it comes to a public place. మీ ఇంట్లో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ డైటీ, అండ్ దట్ ఈస్ యూ అండ్ యువర్ హోమ్ మందిర్. కానీ అది పబ్లిక్ గుడి అయిందంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్ హూ పుట్ ఫెయిత్ ఇన్ దట్ పర్టికులర్ ట్రెడిషన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది నా ఇల్లు మీ ఇల్లు కాదు, దేవుడి ఇల్లు. ఆయన చెప్పింది అక్కడ జరగాలి. సో అయ్యప్ప స్వామి సమాధి తీసుకునే ముందు ఆయన ఆఖరి కోరిక ఆయన బ్రహ్మచర్యాన్ని కాపాడాలని చెప్పి, దట్ ఈస్ ఇట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఇట్ నీడ్స్ టు బి ప్రిజర్వ్డ్. సమాధి తీసుకునే ముందు ఆయన ఆఖరి కోరిక చెప్పింది ఇది కూడా రెస్పెక్ట్ చేయలేమా? పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు హిజ్ ఓన్ టెంపుల్, హిజ్ ఓన్ హౌస్. సో వీ సెడ్, ఇది గుడికి లేడీస్కి ఉన్న ప్రాబ్లం కాదు, మెన్కి లేడీస్కి ఉన్న ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ బిట్వీన్ 2 sets of ladies. One set of women who don't believe in the temple or the deity or the tradition but who want to enter. And the other set of ladies, నమ్మకం ఉంది, ఆ ట్రెడిషన్ కాపాడాలని చెప్పి వాళ్ళు అక్కడ నిల్చున్నారు. సో దట్ ఈస్ హౌ ద కోర్ట్ ఈస్ సపోజ్ టు సీ దిస్ అని చెప్పి మేము చెప్పాము. సో 23rd October 2017 ఈ 3-judge bench ఈ మ్యాటర్ని కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేసిందండి. And arguments started on 17th of July 2018 and ended on 1st of August 2018. My arguments commenced on 26th of July 2018 and I argued for about 2 hours. During the entire thing, someone who I learned from a lot, ayana chusi nenu nerchukundi chaala undante Mr. Parasaran, senior advocate Parasaran, 92-year-old gentleman, retirement నుంచి బయటికి వచ్చి ఈ గుడి కోసం, రామ జన్మ భూమి కోసం ఆయన బయటకు వచ్చారండి. సో మా మా ఆర్గ్యుమెంట్స్ కి ఫౌండేషన్ ఆయనే వేసాడు యాక్చువల్లీ. సో ఫర్ మీ, యాజ్ ఫార్ as this entire proceeding is concerned, most people don't know what the facts are. మీడియా హైప్ బేసిస్ లో చాలా మంది ఒపీనియన్ ఫార్మ్ చేసేసారు, అండ్ ఐ థింక్ దట్ పర్హాప్స్ అఫెక్టెడ్ ది అవుట్కమ్.